మీటింగ్ స్టార్ట్ చేశాను బచ్చే వస్తారు కదా జనాలు అడైపోతారు. మరి ఇక్కడ పెట్టాలనుకున్నాను.
సెట్ చేశాను రావట్లేదు. Okay, good afternoon to one and all. Good afternoon. Good afternoon, sir. అందరూ వచ్చారా? ఇంకా వెయిట్ చేయాలా? ఓన్లీ 37 మెంబర్స్. సో ఇంకా మన గ్రూప్లో ఎంతమంది యాడ్ కాలేదమ్మా? ఇంకా మన గ్రూప్లో, మన వాట్సాప్ గ్రూప్లో చాలామంది స్టూడెంట్స్ యాడ్ కాలేదు. సో మీ నేమ్స్ తొందరగా పంపించండి, గ్రూప్లో యాడ్ అయిపోండి. ఎవరు మీ నేమ్ ఏదన్నా గ్రూప్లో యాడ్ అవ్వలేదంటే స్టూడెంట్స్ ఎవరిదైనా కానీ వెంటనే రిక్వెస్ట్ పెట్టండి, నేను యాడ్ చేస్తాను. ఎగ్జాంపుల్ సిఎస్సి 1 గర్ల్స్, సిఎస్సి 1 గర్ల్స్ ఎంతమంది అమ్మా మొత్తం? 44 సార్. 44 43 మెంబర్స్ యాడ్ అయ్యారమ్మా, ఒకళ్ళు మిస్ అయ్యారు. 50 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో 7 మెంబర్స్ 50 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో 7 మెంబర్స్ ఫ్యాకల్టీ అనమాట మీ గ్రూప్లో. సో 43 మెంబర్స్ యాడ్ అయ్యారు. వెరీ గుడ్, బాగుంది. ఒకళ్ళు మిస్ అయ్యారు ఎవరో మొత్తానికి. సిఎస్సి 2 గర్ల్స్ ఎంతమంది అమ్మా మొత్తం? 39 మెంబర్స్ ఉన్నారు. 1 2 3 4 5 6 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు దీంట్లో.
అంటే 33 ఉన్నారు. 33 అమ్మా మొత్తం మీరు. సిఎస్సి2 గర్ల్స్, సిఎస్సి2 గర్ల్స్. సిఆర్ వచ్చారా? సిఆర్ ఎవరమ్మా? ఎల్ఆర్ ఎవరు? అమ్మా ఎల్ఆర్ ఎవరమ్మా? శరీష్మా సార్. ఆ, వర్షిణి సార్. వర్షిణి. వర్షిణి సార్. వచ్చిందా? వర్షిణి వచ్చిందా? సరేనమ్మా. సిఎస్సి2 గర్ల్స్ ఎవరో ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సిఎస్సి2 నుంచి గర్ల్స్. సార్ చెప్పండి. ఎంతమంది అమ్మా మీ క్లాస్ లో స్టూడెంట్స్ ఎంతమంది మొత్తం? మొత్తం 47 సార్ స్ట్రెంత్. గర్ల్స్ అమ్మా, గర్ల్స్. గర్ల్స్ 30 సార్. 30నా? అవును సార్. 33 మెంబర్స్ ఉన్నారు కదమ్మా. 33 మెంబర్స్ అంటే ఒకళ్ళే 2 పేర్లు ఉన్నాయమ్మా. మరి వెరీ గుడ్, మీది బాగుంది. జనం బాగానే ఉన్నారు. మీరు కూడా బాయ్స్ రెస్పాండ్ అవ్వండి. బాయ్స్ A7 బాయ్స్ ఎంతమంది అమ్మా? A1 బాయ్స్ ఎంతమంది? సార్ ఎవరు రానట్లుంది సార్. 16 సార్ బాయ్స్. 16. విజయ్ రాలేదా? వచ్చినట్లేదు సార్. 60 కదా అబ్బాయి. ఎస్ సార్ అబ్బాయి ఉన్నాడు సార్. అబ్బాయి విజయ్ వచ్చావా? విజయ్ CSC1 రాలేదమ్మా ఇంక అబ్బాయి. ఇంకా దీంట్లో 60 మొత్తం 44 మెంబర్స్ యాడ్ అయ్యారు. నిదానంగా యాడ్ అవుతారన్నమాట అంతా. ఓన్లీ 34 మెంబర్స్ అటెండెన్స్ ఇచ్చారు. ఇంకెవరిని ఇవ్వండి. మీ అటెండెన్స్ పోస్ట్ చేయండి చాట్ బాక్స్లో. 34 మెంబర్స్ ఇచ్చారు, 45 కాను. స్క్రీన్ సబ్బు ఇలా పెట్టాను. వెనకాల వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టేశాను. సముద్రం. విజయ్ వచ్చాడా? విజయ్ సార్. విజయ్ వచ్చావా? ఎస్ సార్. ఓకే విజయ్, మీ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్? మీ బాయ్స్ ఎంతమంది? సార్ టోటల్ 16 సార్. 16. ఒక్క నిమిషం ఉండు. ఎస్ సార్. 1 2 3 4 5 6 7 మెంబర్స్. 29 7 అంటే ఓకే. 16 మెంబర్స్ గ్రూప్ లో ఉన్నారా? లేరు సార్. ఇద్దరికి వాట్సాప్ లేదు అని చెప్పేసి ఆగిపోయారు. ఎవరిద్దరు? వాళ్ళిద్దరు నెంబర్స్ ఏంటి సార్? నెంబర్ 45 and 52. 545. 545, 552 సార్. 552. ఓకే ఓకే. CSC1 బాయ్స్. CSC2 బాయ్స్ ఎంతమంది ఉన్నారు? CSC2 ఎవరిని రెస్పాండ్ అమ్మా? మీ గ్రూప్ లో ఎంతమంది అమ్మా మొత్తం CSC2లో? 16 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఇంకా ఎవరైనా యాడ్ అవ్వాలా? అంతే సార్. 16 సార్. అందరూ యాడ్ అయ్యారమ్మా? సార్. ఓకే ఓకే ఓకే. సో అందరు యాడ్ అయ్యారు, అందరికీ తెలుసు, కానీ క్లాస్కి రావట్లేదు. సరే సార్. నేను ఈరోజు అటెండెన్స్ ఫైనలైజ్ చేస్తున్నానండి. అటెండెన్స్ రిపోర్ట్ నేను పంపిస్తాను ఈరోజు. ఎవరైతే అటెండెన్స్ తక్కువ ఉందో వాళ్ళు రిటర్న్ అయిపోతారు. సరిపోతుంది. 3-1 చాలా ఇంపార్టెంట్. ఓకే. రోల్ నెంబర్స్ ఫస్ట్ పెట్టమన్నాను, ఆ తర్వాత మీ నేమ్ మార్చమన్నాను. మీ నేమ్ పెట్టమన్నాను. ఫస్ట్ యూ హ్యావ్ టు
show your roll number. You have to rename your number with roll number. So it should be roll number should be hall ticket number should be prefixed with your name. ఫస్ట్ అది ఉండాలి. అది లేకుండా డైరెక్ట్ మీరు కొంతమంది రోల్ నెంబరే పెట్టారు. రోల్ నెంబర్ విత్ నేమ్ ఉంటే బాగుంటుంది. నేను ఇక్కడ రికార్డింగ్ చేస్తున్నా అండి, మొత్తం అంతా ఎవరెవరు వచ్చారనేది మొత్తం పడిపోతుంది అంతా. సో 48 మెంబర్స్ వచ్చారు ఇప్పటి వరకు. అందరు అటెండెన్స్ ఇవ్వండి అమ్మా. 44 మెంబర్స్ ఇచ్చారు, ఇంకా 4 మెంబర్స్ ఇవ్వలేదు అటెండెన్స్. సార్ నెంబర్ 45 ఏమో మొబైల్ ఇరిగిపోయింది అని చెప్పి జాయిన్ అవ్వలేదు అది గ్రూప్ లో. అండ్ నెంబర్ 52 ఏమో వాళ్ళ వాట్సాప్ వాళ్ళ మదర్ కి ఉందంట, బట్ వాళ్ళ మదర్ ఎక్కువ ఇంట్లో ఉండరు అని చెప్పేసి అప్పుడు జాయిన్ అవ్వలేదు తను. ఓకే ఓకే. ఎనీ డౌట్స్? లాస్ట్ క్లాస్లో ఏమన్నాయా? లాస్ట్ క్లాస్లో ఏమన్నా చెప్పే ఉన్నాయండి? లాస్ట్ క్లాస్లో డౌట్స్ ఏమన్నాయా? సరే స్టార్ట్ చేస్తున్నాను. 50 మెంబర్స్ వచ్చారు. సో అందరు అటెండెన్స్ పోస్ట్ చేయండి అర్జెంటుగా. క్లాస్ స్టార్ట్ చేద్దాం. So in last class I have given so last class I have given a description about shell meta characters. The first one is file name substitution, second one is IO redirection, third one is process execution. Okay, so I have given an example on file name substitution and IO redirection. ఈ రెండింటి మీద నేను లాస్ట్ టైంలో Ubuntuలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఓకే, సో లాస్ట్ క్లాస్లో సో గ్రేటర్ దెన్ ఈజ్ యూజ్డ్ టు create one file, less than is used to display the file contents from file. The greater than is used to append the file. The less than is used to take the input from standard input file. ఓకేనా, కీబోర్డ్ నుంచి డేటా తీసుకోవడానికేమో లెస్ దెన్ అంటారు, ఫైల్ నుంచి తీసుకోవడానికేమో లెస్ దెన్ అన్నాం, ఫైల్ క్రియేట్ చేయడానికి గ్రేటర్ దెన్, ఫైల్ని అపెండ్ చేయడానికి గ్రేటర్ దెన్ అన్నాం. సో థర్డ్ వన్ కోలన్, semicolon, parenthesis, ampersand, double ampersand and pipe symbols. Okay, end ఇదేమో end అనమాట, ఇదేమో ఆర్ అనమాట. ఓకే, ఎగ్జిక్యూషన్ చూద్దాం. చూడండి ఎగ్జిక్యూషన్. సెమీకోలన్ కదా ఫస్ట్.
semicolon. It is used when we want to execute more than one character at a $prompt. ఒకటి కంటే ఎక్కువగా ఫైల్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే సెమీకోలన్ చేస్తారు. టు ఎగ్జిక్యూట్ మోర్ దెన్ వన్ కమాండ్. వాట్ ఈస్ ద cal command? It prints the calendar. What is date command? It prints the date. So we can give the both at one line, cal and date. చూడండి, ఇంతకుముందేమో cal only calendar will be appear on the screen, date will be appear on the screen. So now I am at a time giving two commands at command prompt. So both are executing at a time by separate from semicolon. రెండింటిని ఎలా డివైడ్ చేస్తామండి? Through the semicolon we can separate the two commands. So at a time we can execute the more than two commands by separating with semicolon. It is one type of meta character, semicolon. So next ఏంటంటే same concept by using the parenthesis, just it is executed in subshell. అది important. కనబడుతుందా? సేమ్ ఎగ్జిక్యూషన్ సేమ్ ఉంటుందండి, సేమ్ బట్ ద థింగ్ ఈస్ ఇట్ క్రియేట్స్ వన్ సబ్షెల్. సో అదొకటి మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. cal and date. But the thing is, the subshell is not visible to you. So it is a background process. It creates one subshell within the shell. ఒక షెల్ లోపల ఇంకొక సబ్షెల్ క్రియేట్ చేస్తుంది. సో అలా ఇంకొక షెల్ క్రియేట్ చేయడానికి ఏంటంటే మనం ఏం చేస్తామంటే parenthesis ఇస్తాం అనమాట. సేమ్ ప్రాసెస్ బట్ the thing is it creates, whenever you give the parenthesis, it creates one subshell within the shell. Okay, so third one is ampersand. It executes some process in background, especially sorting. So background process execute కావాలంటే ampersand ఇస్తారు. అది ఇప్పుడు చేయట్లేదు, నేను సార్ట్ కమాండ్ చెప్పినప్పుడు చెప్తాను నేను. ఓకే, ద ఫోర్త్ వన్ ఈస్ డబుల్ ఆంపర్సండ్ అంటే ఎండ్ అనమాట. ఇక్కడ ఎండ్ అనేది. సో ద ఫస్ట్ కమాండ్ is executed successfully, immediately the second command will be executed on the screen. So first command end నుంచి ఇక్కడ సెమీకోలన్ ఇవ్వలేదు, గమనించండి. I didn't give any semicolon here. If the first command is executed successfully, immediately the second command will be executed. Wantedly I want to give one error, one mistake, one wrong command. So rise or CSC. So we have no command for CSC in Unix. If you observe here, so the second command is okay, date is okay, but the thing is first command CSC is not a command. So whenever I give the command, it is CSC not found. So all the available commands are displayed on the screen. So it won't execute. ఫస్ట్ కమాండ్ కరెక్ట్ అయితేనే సెకండ్ కమాండ్లోకి వెళ్తుంది. ఫస్ట్ కమాండ్ ఏమొచ్చిందండి, రాంగ్ వచ్చింది, అందుకని సెకండ్ కమాండ్లోకి వెళ్ళట్లేదు. సో అట్లా అంటే, సో మనకు ఫస్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మాత్రమే సెకండ్ కమాండ్లోకి వెళ్ళాలంటే ఎండ్ అని యూజ్ చేస్తాం. ఇక్కడ ఎండ్ అని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏమన్నాను, ఏం పర్లేదు, ఫస్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా సెకండ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, ఇప్పుడు వచ్చింది చూడండి, ఫ్రైడే. ఫస్ట్ కమాండ్ అని ఎర్రర్ వస్తుంది, కానీ సెకండ్ కమాండ్ కూడా ఎగ్జిక్యూట్ అయిందండి ఇక్కడ.
ఫ్రైడే జూలై అని వచ్చింది, ఇందాక అలా రాలేదు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎండ్ చూస్తున్నాను, ఎండ్ నో అవుట్పుట్ ఫర్ హియర్, నో అవుట్పుట్ ఫర్ డేట్ అండ్ టైం. దాంట్లో ఏమొచ్చిందండి, ఇక్కడ డేట్ అండ్ టైం వచ్చింది చూడండి. అంటే మనం ఎండ్ యూజ్ చేస్తేనేమో ఫస్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయితేనే సెకండ్ కమాండ్లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఎండ్ అనేది యూజ్ చేయలేదు, నేను ఏం యూజ్ చేశాను, ఆర్ యూజ్ చేశాను. ఆర్ 2 పైప్ సింబల్స్. సో ఆర్ అన్నాను అంటే ఫస్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా పర్లేదు, సెకండ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. సో దీస్ ఆర్ ది థింగ్స్. సో ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ మెటా క్యారెక్టర్స్, ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ మెటా క్యారెక్టర్స్, ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ మెటా క్యారెక్టర్స్, సెమీకోలన్. It is used to separate the commands. So parenthesis, it is used to create subshell. So ampersand, used for background process. And double ampersand, and if the first command executes successfully, then next command will be executed. So R symbol, R. If the first command is failed, okay, no problem at all, the second command will be executed. So these are the process execution meta characters. Next one, process. మళ్ళీ ఇదే వచ్చిందా, ఒక్క నిమిషము, 1 second. థర్డ్ యూనిట్ కూడా మీకు రెడీగా ఉందండి. ఇక్కడ థర్డ్ యూనిట్ కూడా కోటింగ్ మెటా క్యారెక్టర్స్. సో ఫోర్త్ వన్ ఈస్ so it is used to quotations. So these are the meta characters. So backslash, single quotation and double quotation. So already we have know how to execute the backslash sequence. Already I have given the lecture on first unit itself. First unit లో మీకు క్లియర్ చెప్పాను ఇవన్నీ కూడా. సో ఎకో అనే కమాండ్ ఉంది కదండి, ఎకో కమాండ్, ఎకో. This is first line. ఓకే, సింగిల్ కొటేషన్స్ ఇచ్చానుకోండి, సింగిల్ కొటేషన్స్ నో డిఫరెన్స్, వెరీ గుడ్, సేమ్. డబుల్ కొటేషన్స్ స్ట్రింగ్స్ రిప్రజెంట్ చేయడానికి ఇచ్చాం మనం. ఓకే, సో వాట్ అబౌట్ బ్యాక్స్లాష్ n? So backslash n, directly it won't give any output here, the output will be same. So go to the manual for echo. So here there is a special symbol. The option is option E to print the backslash sequence. Option E. So Q for quit. So whenever you give the option E before your string, so immediately the backslash sequence will be appeared. ఒకసారి మొత్తం ఇదంతా కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సింగిల్ కొటేషన్ and double quotations are used to represent the string sequence. Okay, so whenever you give the backslash n, so in echo system, echo command, option E for backslash sequence execution. So give the hyphen E. So this is option hyphen E, especially used for backslash sequence.
So n means so it gives a new line. So this is first line. First line means it is the second line. Okay. So option E for \sequence. So next one is positional parameters and special characters. Positional parameters and special characters. So $, it prints the process ID for current shell. $S, it gives the exit status of last command. $! It gives the PID of background process. $- gives the current setting of shell. The four meta characters are not working in our Ubuntu. So I will explain later. So $# means the total number of position parameters. $0 gives the name of the command which is being executed. $* and $i gives the last list of all shell commands. So I will explain in Ubuntu here. Clear? Create one file through the VAI editor. There is a file test.sh. There is a file vi test.sh. So first one is PID of current shell. So this is the VI editor. In the VI editor, I have already typed the details, or it is a shell program. Okay, whenever you give the fitting WQ. So it is a .sh means it is a shell program. .txt means it is a text program, text file. So it is a shell program. .sh means it is a shell program. To create one shell, we have to give the .sh as an extension. So if you give the .sh, so it creates one file as a shell program. So how to view the contents of the file? So there is a VI command. The VI command uses it to create new files or edit the files. So VI. So if you press I, it gives the. So if you press I, it enters into the VI editor. Okay. Escape means exit. If you observe in the left bottom, if I press I, it gives insert mode. So in insert mode, you can type the file contents. Okay, in insert mode, you can type any file data. So here, the first line is PID of current shell, $. The exit status, $S. PID of background process, $! Current setting shell, $-. Total number of parameters, so $#. Name of the command which is being executed, $0. List of all the shell commands, $*. List of all shell arguments, $@. So the file name is 0. The first parameter is $1. The second parameter is $2. So now I am executing the file. Okay. So how to execute the file? So before executing the file, we have to check whether it is in execute mode or not. Execute mode.
So here RWX means first one user have the permission to execute the file. How to change the execute to execution mode? So we have to give user plus X. Already is there, but the thing is you can change the execute mode. You can set the execute mode to the file test.sh through the chmod command. Okay, so already it is there. Now dot or sh test.sh, nothing will happen. So PID of the current shell is 83, it is working. The remaining one, they are not working. I didn't give any parameters here. So for that, nothing will happen. Okay, so take the screenshot. So take the screenshot. So after that, I will give one positional parameters or command line arguments. The same command, now I am giving rise group of institutions Ongole. So if you observe here, the PID of current shell is 83 here, now it is 84. The remaining 3 are not working. How many number of parameters are there? Here total number of parameters 0. I didn't give any parameter here. But in second argument, in second execution, I have given 5 parameters, command line arguments, 5 command line arguments. Rise, first one, group, second one, of, third one, institute, fourth one, Ongole is the fifth one. How many number of parameters are there? 5 parameters. Name of the command which is being executed. This is the test.sh is the command here. Okay. List of all shell arguments, that is the $$, $@. It gives the complete details about the file. Okay. $0 means test.sh. $1 means rise. $2 means group. Okay. ఒకసారి ఇంకోసారి చూడండి, ఒకసారి test.sh లోకి వెళ్దాం. గమనించండి. $1 మనం ఏమేమి ఇచ్చాం, మనం ఇక్కడ దాంట్లో ఏమి ఇచ్చాం మనం? సో రైస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒంగోలు అన్నాం. ఇది మనం ఇచ్చింది అక్కడ. సో ముందేమన్నా మనం స్టార్టింగ్లో ఏమన్నా మనం sh test.sh అన్నాం. సో ఇక్కడ గమనిస్తే, if you observe here, the first 4 commands are not executing. ఇక్కడ గమనించండి. How many number of parameters? $hash. How many parameters? 1, 2, 3, 4, 5 parameters are there. Name of the command which is being executed, $0. $0 means test.sh. The file name is $0. Okay. $1 means rise. $2 means group. $3 means off. I didn't give here. We can create one. We can create here. No problem at all. $3, $4 institute, $5 is a Ongole. So list of all shell arguments, $*. List of all shell arguments, $@. Here I have given star, here I have given $@. Okay. What is the comment? What is comment? Hash is the comment in Unix programming, shell programming. Hash is the comment. Okay.
So it won't execute here. Okay. So it is a 87 command, PID 87. Okay. So how many arguments? 5. test.sh. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇట్లా మీకు ఎన్ని ఉన్నాయి అన్ని తీసుకోవచ్చు అనమాట. మీకు ఇక్కడ అన్ని లైన్గా తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో విత్ దట్ వి కంక్లూడ్ ద. తీసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా? సార్ ఎస్ సార్. తీసుకున్నాం సార్. స్విచ్ ఆఫ్ అయిపోయింది. Any doubts? All these are the meta characters. All these are the meta characters. Okay. మెటా క్యారెక్టర్స్ అన్నిటి మీద మీరు మొన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఎగ్జాంపుల్స్ అన్ని చేయండి. సో నెక్స్ట్ వన్ ఈస్ నెక్స్ట్ టాపిక్, 4th one. So first one is using shell, the command line structure. Third one is meta characters. 4th one is creating new commands. So now we can create the new commands. In Unix and Linux, system allows us to create new commands. Instead of executing the same set of commands every time, we can put these commands in a bash script, that means a shell script, and create a custom command itself. Okay. So this is the one command here. By using pipeline, we can create a new command. Ante ikkada ls is one command and ws is a command, one command. Now I am combining both commands in as a single command itself. wc means word count. So first one gives the number of lines, and second one gives the number of bytes, number of bytes, and number of characters. Number of words is the 47. Number of characters are the 256. First one ఏంటంటే లైన్స్, రెండోది ఏంటంటే వర్డ్స్, తర్వాత క్యారెక్టర్స్. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క బైట్ అనమాట, నెంబర్ ఆఫ్ బైట్స్. ఇక్కడ ఐఫాన్ ఎల్ అన్నాను అనుకోండి. ఐఫాన్ ఎల్ అంటే లైన్స్ వస్తాయి. ఐఫాన్ డబ్ల్యూ అంటే వర్డ్స్ వస్తాయి. ఐఫాన్ సి అంటే క్యారెక్టర్స్ వస్తాయి అనమాట. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి. Clear. ls, how many files are there? I have 5 files, 6 files. ls-l means, okay, ఇక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయండి? 5 ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం వచ్చిందండి ఇక్కడ? టోటల్ 0. మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇక్కడ? మొత్తం మనకి గమనించండి, ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? మొత్తం 1 2 3 4 5 6 లైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేనేమన్నా అంటే నాకు ఈ అవుట్పుట్ ls-l by using pipe symbol, ఇందాక నేను యూజ్ చేస్తుందేమో డబుల్ పైప్ సింబల్. జాగ్రత్త గమనించండి, డబుల్ పైప్ సింబల్. డబుల్ ఆర్ అంటే ఆర్ని ఇక్కడ 2 times యూజ్ చేస్తే అక్కడ ఆర్ అయిపోతుంది అనమాట ఇక్కడ. సో ఇట్ ఈస్ వన్ పైప్ సింబల్ మీన్స్
So now I am combining two commands. గమనించండి. So what is the WC command? It is a word count. Word count test.sh అన్నాను. 17 లైన్స్ ఉన్నాయి మన test.sh లో. 77 వర్డ్స్ ఉన్నాయి. 448 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో cat a.txt అనండి. ఎన్ని లైన్స్ ఉన్నాయి మొత్తం? ఎన్ని లైన్స్ ఉన్నాయండి? 2 లైన్స్ ఉన్నాయి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 లైన్స్, 8 వర్డ్స్ ఉన్నాయి. ఓకే, చెక్ చేద్దాం మనం. ఇవన్నీ మనం ఇట్లా కౌంట్ చేసే బదులు సింపుల్గా డబ్ల్యూసీ అనేవ్వండి. 2 లైన్స్ 8 వర్డ్స్ 39 క్యారెక్టర్స్. చెక్ చేసుకోండి 39 ఉన్నాయా లేదా మరి. ఓకే, సో ఇది ఇక్కడ అనమాట. ఇప్పుడు నేనేమన్నా అంటే క్లియర్ WC-L, సారీ స్పేస్ ఇవ్వాలి. WC-L. How many lines are there? 2 lines. How many words are there? WC-W, 8 words. WC-C, 39 characters. If you want more information, man WC. Print new line, word and byte counts for each file. Okay. C for bytes, M for chars, L for lines. ఇప్పుడు మనకి క్యారెక్టర్స్ కావాలంటే ఏంటంటే క్యారెక్టర్స్ కావాలంటే ఎమ్ అనాలన్నమాట. మనం ఎమ్ అనాలి. ఎమ్ అంటే వస్తుంది. ఓకే, సి కాకుండా ఎమ్ అందాం. 39 వచ్చినాయి అని కూడా. ఓకే, వెరీ గుడ్. సో మన కాన్సెప్ట్ ఏంటి? మనం ఏమనుకున్నాం ఇప్పుడు? మనం జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ న్యూ కమాండ్స్ by using the Unix operating system. So user can create new commands. These are called as the custom command. So by combining the two commands, now I am creating new command. So how to create new command? ls-l. By using pipe symbol, we can create WC. So WC, or you can create WC-L. Okay, so if the first command is executed successfully, the output of the first command pass it to the second command. ls-l లో ఏమైతే ఉంటుందో ఆ డేటా అంతా ఇక్కడ ప్రింట్ అవ్వట్లేదండి. డేటా మొత్తం ఇక్కడ ప్రింట్ అవ్వట్లేదు. ls-l అనేది ఇక్కడ ప్రింట్ అవ్వట్లేదు. ls-l అనేది దాని అవుట్పుట్ దేనిలోకి వెళ్తుందండి? WC-లోకి వెళ్తుంది. ఓకే, సో అది జాగ్రత్తగా గమనించండి. ఈరోజు చాలా మంది రాలేదు. నేను దాని దగ్గర యాక్షన్ అయితే ఉంటుందండి. 57 మెంబర్సే వచ్చారు. 57 మెంబర్స్ మాత్రం వచ్చారు. ఓకే, అవుట్ ఆఫ్ 107 మెంబర్స్ 57 మెంబర్స్, 50 మెంబర్స్ ఆబ్సెంట్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఎవరు రాలేదు. సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ one new file. ఫర్ ఎగ్జాంపుల్ vi csc అన్నాను. csc.sh, vi csc.sh or న్యూ కమాండ్ అందాం. cmd new command.sh. ఇన్సర్ట్ మోడ్ ఐ అని టైప్ చేసి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమన్నా అంటే ls-l పైప్ సింబల్ WC అనాలి, అంతే సింపుల్గా. ఎస్కేప్ సీక్వెన్స్, ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొట్టిన తర్వాత
కోలన్ అని జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళాం. మామూలుగా ఇన్సర్ట్ మోడ్లో టైప్ చేస్తాం. టైప్ చేయగానే ఎస్కేప్ అంటాం. ఎస్కేప్ అనగానే అయిపోయింది చూడండి. ఇక్కడ ఎస్కేప్ అనగానే ఇక్కడ ఇన్సర్ట్ అని పోయింది. షిఫ్ట్ పట్టుకొని కోలన్ కొట్టాలి, అంటే సెమీకోలన్. కింద లెఫ్ట్ సైడ్ చూడండి, సెమీకోలన్ వచ్చింది. ఇక్కడ డబ్ల్యూ అండ్ క్విట్ అంటే రైట్ అండ్ క్విట్. మీరు ఒట్టి క్విట్ అన్నారనుకోండి, వితౌట్ సేవింగ్ అనమాట. డబ్ల్యూ అంటే సేవ్ అవుతుంది. నా సేవ్ అండ్ ఎగ్జిట్, సేవ్ అండ్ క్విట్, డబ్ల్యూక్యూ మన దానిలోకి వచ్చాం. ఇప్పుడు మనం ఇక్కడ ls-l చూడండి, ls-l న్యూ కమాండ్ చూడండి, న్యూ కమాండ్ .sh. ఇక్కడ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉందా? rw(x) మిస్ అయింది చూడండి. ఫర్ test.sh there is execute command. Okay, so now I am changing the chmod u plus x new cmd.sh ls-l. కలర్ కూడా మారింది చూడండి. ఇక్కడ కలర్ కూడా మారింది. అంతకుముందు న్యూ కమాండ్ అన్నప్పుడు వేరే కలర్ ఉంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చగానే మారిపోయింది చూడండి. సో ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. టేక్ వన్ స్క్రీన్ షాట్. ఓకే, నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ఫైల్. ఏమన్నా మనకి ls-l న్యూ కమాండ్ ఉంది. హౌ టు ఎగ్జిక్యూట్ ద కమాండ్? sh new cmd.sh. గమనించారా మీరు? cat new command.sh. న్యూ command.sh లో ఏమున్నాయి? ls-l pipe symbol wc. That means the output of the first command is now sent to the second command wc. The first command output ఏంటండి? ls-l అంటే మనకు తెలుసు ఇక్కడ. It lists out all the files and folders on the screen. What is the wc command? It is a word count. wc command is word count. ఈ వర్డ్ కౌంట్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్తుంది అనమాట. ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ 7 వచ్చింది. ఇందాక 6 ఉన్నాయి, ఇప్పుడు 7. ఎందుకంటే న్యూ కమాండ్ sh అనేది ఒక క్రియేట్ చేశాను నేను. సో 7 లైన్స్ ఉన్నాయి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఇవన్నీ వర్డ్స్ అనమాట. ఇక్కడ అంతా వర్డ్స్. ఇదొక వర్డ్, ఇదొక వర్డ్, అట్లా వర్డ్స్, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి? 310 క్యారెక్టర్స్ అనమాట అంతా. దీన్ని నేను న్యూ command.sh లో ఇచ్చేసాను కమాండ్ని. నేను ఇప్పుడు కమాండ్స్ ఇవ్వట్లేదు, ls-l అని చెప్పని w's అనే ఇవ్వట్లేదు. ఏమిస్తున్నాను? సింపుల్గా ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా న్యూ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సార్కి మనం అదే ఇవ్వకుండా మన యూజర్ తగినట్టుగా మనం ఒక్క కమాండ్ని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేటింగ్ న్యూ కమాండ్స్. సో నెక్స్ట్ వన్ ఈస్ కమాండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ పారామీటర్స్. ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను నేను, మెటా క్యారెక్టర్స్లో లాస్ట్లో వచ్చింది ఆ టాపిక్ మనకి. మెటా క్యారెక్టర్స్లో $1, $2, $0 ఇట్లా అన్నాం కదండి. అవే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం అనమాట. These are called as the positional parameters. Command line arguments ఏమన్నారు? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని పొజిషనల్ పారామీటర్స్ అన్నారు. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ specified at the command prompt with a command or script to be executed. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అంటే ఏమన్నా మనం? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? డాలర్ దగ్గర ఉన్న చూసారు ఇక్కడ, ఇది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. ఈ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్ ద్వారా మనం ఏం చేస్తామండి? ఇందాక మనం ఆల్రెడీ చెప్పాం. దేనిలో? vi test డాట్ లేదా sh
test.sh rise groups Ongole. So rise groups Ongole అనేది ఏంటంటే these are the 3 command line arguments. So ఈ command line arguments it is a sh is a one command to execute shell program. sh is a command to execute shell program. Test.sh is a shell program. Okay, all the remaining three are the parameters. Actually the test.sh also one parameter. Okay na, $0 ఇది, $1, $2, $3. $0 test.sh, $1 rise, $2 గ్రూప్స్ అన్నా, 3 అని ఇవ్వలేదా రాలేదు దాకా. సో మనం చూడండి ఇక్కడ command line arguments are the arguments specified at the command prompt. కమాండ్ ప్రాంప్ట్ దగ్గర ఇచ్చేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏమన్నారండి? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అన్నారు. సో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. సో వీ కెన్ గివ్ ద కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ విత్ ఎ కమాండ్ ఆర్ స్క్రిప్ట్. కమాండ్తో ఇవ్వచ్చు లేదా స్క్రిప్ట్తో ఇవ్వచ్చు. ఓకే, the location at the command prompt, the arguments as well as the location of the command or the script itself are stored in a corresponding variables. So $0, $1, $2, $3 అనేది ఏంటంటే ఈ corresponding variables అన్నమాట. The shell is used to run commands and it allows user to pass runtime arguments to the commands. ఎందుకు ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం పంపిస్తున్నాం ఈ వాల్యూస్ని. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రన్ టైంలో పంపిస్తున్నాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ రన్ టైం sh.test.sh స్పేస్ test.sh ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నేను ఇచ్చాను ఈ ఆర్గ్యుమెంట్స్ని. అందుకని ఆల్ ద కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ passed to the command. All these are the command line arguments. These are passed to the command at runtime. Runtime lo పంపిస్తున్నాం మనం, అది important. These arguments also known as command line parameter that allows user to either control the flow of the command or to specify input data for the command. అంటే ఇన్పుట్ని మనం ఏం చేస్తున్నాం అండి, పంపిస్తున్నాము, లేదా ఫ్లోని మనం మార్చచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ సెట్ కమాండ్. సెట్ ద వాల్యూస్ ఆఫ్ ద పొజిషనల్ పారామీటర్స్. ఎలా మారుస్తున్నాం చూడండి ఒకసారి. మీరు ఇక్కడ ఏమన్నారంటే సెట్ దిస్ ఈస్ ద ఫస్ట్ లైన్ అన్నాను. సో $1, $0 రావట్లేదు, $1 దిస్, $2 ఈజ్, $3 ఫస్ట్, $4 లైన్ సెట్ చేస్తున్నాను. ఇక్కడ నేను పారామీటర్స్ని, పొజిషనల్ పారామీటర్స్ సెట్ చేస్తున్నాను. ఓకే, షిఫ్ట్ కమాండ్ ఏంటంటే, షిఫ్ట్ కమాండ్ పొజిషన్ని చేంజ్ చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ పొజిషన్ చేంజ్ చేస్తుంది. ఈ $1 లా లేదా ఇలా ఉన్నట్టుంది కదా, ఒకసారి ఈ మారుస్తాను. ఓకేనా, $1 బోల్డ్ ఇద్దాం. ఇప్పుడు కనబడుతుంది అందరికీ. సో బిఫోర్ షిఫ్ట్ అన్నప్పుడు ఏమొస్తుందంటే, ఇప్పుడు దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ అన్నాం కదా,
నేను షిఫ్ట్ 1 అని అన్నాను అనుకోండి. సో $2 దగ్గర ఉన్నటువంటి ఈజ్ లెఫ్ట్కి వచ్చేసింది చూడండి. డాలర్ దగ్గర ఉన్నటువంటి ఈజ్ లెఫ్ట్కి వచ్చేసింది. సో గమనించండి, $2 దగ్గర ఉన్నటువంటి ఈజ్ ఏమైందండి, $1కి వచ్చేస్తుంది. 3 దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ $2లోకి వచ్చేసింది. $4లో ఉన్నటువంటి లైన్ $3లోకి వచ్చేస్తుంది. అంటే షిఫ్ట్ లెఫ్ట్ షిఫ్ట్ అవుతుంది అనమాట. షిఫ్ట్ 1 ఎన్ని జరగాలన్నా మనం 1 జరగాలన్నా. సో ఈజ్ దిస్ అనేది ఎగిరిపోయిందండి, దిస్ అనేది ఎగిరిపోయింది. ఇవన్నీ కూడా షిఫ్ట్ అయినాయి, లెఫ్ట్కి షిఫ్ట్ అయినాయి అనమాట అంతా. సో జాగ్రత్త గమనించండి. సెట్ దిస్ ఈజ్ ఫస్ట్ లైన్. $1 ఏమొచ్చిందండి, దిస్. $2 ఈజ్, $3 ఫస్ట్, $4 లైన్. షిఫ్ట్ 1 అన్నాను. $1 అంతకుముందు ఏమైందండి, అక్కడ $1 దిస్. ఇప్పుడు ఏమైందండి, లెఫ్ట్కి వచ్చేసింది చూడండి. లెఫ్ట్కి రావటం వల్ల ఇప్పుడు ఏమైంది, $1 ఏమైంది, ఇప్పుడు ఇక్కడ $1 ఈజ్, $2 ఫస్ట్, $3 లైన్. చూడండి అక్కడ సేమ్. ఇది ఫస్ట్ ప్రింట్అవుట్ మన స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంతవరకు స్క్రీన్ షాట్ తీసుకోండి. $1 2 3 4. సో దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ ఎగ్జిక్యూట్ చేయండి నేను చెప్పినట్టు. క్లాస్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓకే, ఈరోజుతో క్లాస్ ఇంతటితో అయిపోయింది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో సెట్ ఇంకోటి కొత్త తీసుకుందాం. రైజ్ గ్రూప్స్ ఓకే. సో ఫస్ట్ ఏంటండి, ఎకో $1. సో రైజ్ అని వచ్చింది. $2 గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 5. అండ్ ఇప్పుడు షిఫ్ట్ అన్నాను, షిఫ్ట్ 1 సారీ స్పేస్ 1, షిఫ్ట్ 1. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్. $1 ఏమైపోయింది, రైస్ పోయింది చూడండి, రైస్ వెళ్ళిపోయింది. $2 $3 4. గమనించండి, ఇక్కడ మీకు ఇందాక 1 రైజ్, ఇక్కడ 1 గ్రూప్స్. 2 ఏమైందండి, ఇప్పుడు 2 1లోకి వచ్చింది, 3 2లోకి వచ్చింది, 4 3లోకి వచ్చింది, 5 4లోకి వచ్చింది. సో ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎనీ డౌట్స్? స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓకే. ఎనీ డౌట్స్? సో ఒకసారి మీ గూగుల్ క్లాస్ రూమ్లోకి వెళ్ళండి. సో 91 మెంబర్స్ యాడ్ అయ్యారు, ఇంకా యాడ్ అవ్వాలి. 107 మెంబర్స్ ఇక్కడ రావాలి. రాకపోతే వాళ్ళకి 0 అటెండెన్స్ వేస్తాము. సో టుడే ఐ హ్యావ్ గివెన్ 1 క్విజ్. ఈరోజు మీకు క్విజ్ ఇచ్చాను. అంటే ఇక్కడ మీరు గమనించండి, 15 to 20 జూన్ 20 అనమాట. ఇది మీరు గమనిస్తే జూన్లో మన క్లాస్ స్టార్ట్ అయింది 15th నుంచి. 15 to 20 అంటే మండే టు సాటర్డే వరకు ఈ క్విజ్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ 20 to 27కి ఇంకో క్విజ్ వస్తుంది.
దీనిలో నెక్స్ట్ యాడ్ చేస్తాను. మళ్ళీ 29 to 4 జూలై 4 అట్లా క్విజ్ వీక్లీ ఒక క్విజ్ ఒకటి నేను క్రియేట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా 1 by 1 మీకు దీంట్లో క్విజ్లు ఇచ్చేస్తాను. అసైన్మెంట్స్ ఈరోజు అసైన్మెంట్ ఒకటి ఇస్తాను నేను మీకు. అసైన్మెంట్ దీంట్లో ఇవ్వలేదు ఇంకా మీకు, దానిలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఇచ్చాను. అసైన్మెంట్స్ అందరూ పంపించారా? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ఇట్లా అసైన్మెంట్స్ వస్తాయి. అసైన్మెంట్స్ వచ్చినప్పుడు మీరు వాటిని ఫిలప్ చేయండి. ఎంతమంది పంపించారు? ఓన్లీ 59 మెంబర్స్ మాత్రం పంపించారు. చెక్ చేస్తాను అన్నిటిని కూడా. ఓకే, ఎనీ డౌట్స్? సో ఈరోజు నేను మీకు మెటీరియల్ ఒకటి ఇచ్చానండి. మెటీరియల్ యూనిట్ 2 కూడా మెటీరియల్ ఈరోజు పంపించాను. యూనిట్ 1 మెటీరియల్ చిన్న అడ్జస్ట్మెంట్ చేసి పెట్టాను. ఇది లేటెస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. యూనిట్ 2 కూడా మీకు ఈరోజే పోస్ట్ చేశాను. యూనిట్ 2 ఓకే, యూనిట్ 2 టాపిక్స్ 4 to 6, ఇది 1 to 3, యూనిట్ 2 1 to 3, 4 to 6, 7 to 8 ఇది మొత్తం వచ్చేసినాయండి. మెటీరియల్ సెకండ్ యూనిట్ మెటీరియల్ కూడా ఇచ్చాను. అయిపోయిన తర్వాత థర్డ్ యూనిట్ ఇస్తాను. సిలబస్ ఇచ్చాము, వెబ్ లింక్స్ ఇస్తున్నాను. సో నా తొందరలో నా వీడియోస్ అన్నీ కూడా, ఇప్పుడు మనం క్లాస్ తీసుకున్న వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో పెట్టి, ఆ యూట్యూబ్లో ఉన్న లింక్ ఇక్కడ ఇస్తాను, ఇక్కడ వెబ్ లింక్లో ఇస్తాను. మెటీరియల్ మన వీడియో క్లాసెస్ అని పెట్టేసి ఆ వీడియో క్లాస్ లింక్ ఇక్కడ పోస్ట్ చేస్తారు. ఎవరైనా మిస్ అయినా కానీ వాటిలో ఒకసారి విన్నారనుకోండి, వింటే మీకు క్లాస్ కంటిన్యూటీ ఉంటుంది. ఓకే, ఎనీ డౌట్స్? అందరు అటెండెన్స్ ఇచ్చారా? ఒకసారి ప్రింట్అవుట్ స్క్రీన్ షాట్ తీసుకున్నా అండి. ఎనీ డౌట్స్ ఉన్నాయా? ఓకేనా, కంక్లూడ్ చేయొచ్చా క్లాస్? ఇక రెస్పాండ్ అవ్వండి. ఎవరు అందరు నిద్రపోతున్నారా? 593 సార్ ఏం పేరమ్మా? నీ పేరేం పేరు? మదన్ మోహన్ రెడ్డి సార్. విన్నావా? క్లాస్ విన్నావా? ఓకే, సిగ్నల్ లేదు సార్, ఇప్పుడే పైకి వచ్చాను. 504 కట్ అవుతా ఉంది. 504 504 అడ్రస్ లేరు. 527 ఎస్ సార్. క్లాస్ అన్నావా? ప్రాక్టీస్ చేయండి, విన్నా సార్. క్విజ్ అటెంప్ట్ చేయండి. ఈరోజు ఇంకో క్విజ్ కూడా ఈరోజు ఇచ్చేస్తాను. ఓకే, అటెంప్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ నాకు వచ్చిన సబ్జెక్ట్ అనమాట, ఆడతా పాడతా.
డ్యూ డేట్ ఎంత 31 07 ఏంది ఇందాక పట్టుకొని కూర్చున్న దాన్ని చెప్పమ్మా. సార్ హెచ్కే సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మన దగ్గర పనిచేస్తాడు సురేష్ రెడ్డి. అతను వేకెన్సీస్ ఉన్నాయా అనే విధంగా అడుగుతున్నారు. ఏమన్నా సురేష్ రెడ్డి సార్? సురేష్ రెడ్డి అవును, అప్పుడు తీస్తారు కదా అతనిది. మన వాళ్ళే పంపించారు. పంపించిన వాళ్ళని మళ్ళీ తీసుకోరు సార్, అదేదో ప్రాబ్లం ఉండే పంపించారు. అది వాస్తవం, వేకెన్సీ ఉన్నాయి, మనకు 6 ఉన్నాయి వేకెన్సీలు. అతన్ని తీసేశారు మామూలుగా. అదే మీరు ఎవరు తనబాకండి, అతనితో అసలు అనొద్దు. ఏదో అంతే అంతే, సరే సరే సార్, అట్లా ఓకే సార్, ఓకే. నువ్వెవరు, నేనెవరు? నేనెవరు? ఉంటే ఇస్తాను, ఉంటే ఇస్తాను. ఉన్నావు కదా, అడుక్కు తిన్నా నా కొడుకుని కదా. ఉండవే. చెప్పు. ఈ రికార్డ్